ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే అయినా ప్రభాస్ అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్న సినిమా మాత్రం ఒక్క సలార్ మాత్రమే. అందుకు ముఖ్య కారణం కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. కాగా ఈ చిత్రం కథ గురించి అలానే ఈ సినిమాకి కేజీఎఫ్ కి మధ్య కనెక్షన్ ఉందా లేదా అనే దాని గురించి ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు మన ప్రశాంత్ నీల్. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్ని సినిమాలలో ప్రభాస్ సినిమా సలార్ కూడా ఒకటి. ఈ సినిమా ఆది పురుష్, రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్స్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా అయినా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి అందరికీ. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమాని కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీయడమే కారణం. ఈసారి తప్పకుండా ప్రభాస్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటాడని డార్లింగ్ అభిమానులు కూడా చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా గురించి అలానే ఈ సినిమా స్టోరీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చిన మన ప్రశాంత్ నీలైకి ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు సలార్ కథ ఏంటి, సలార్ కి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉందా అనే ప్రశ్నలు ఎదురవగా దానికి సమాధానం మన ప్రశాంత్ ఇచ్చేశారు. ముందుగా ఈ సినిమా కథ గురించి చెబుతూ ఈ చిత్రం ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతుంది అని చెప్పుకొచ్చారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ బిగ్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది ఈ సినిమా కథ అని చెప్పేశారు ప్రశాంత్. ప్రభాస్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తూ కేజీఎఫ్ లాగానే యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ఉగ్రం కథతోనే సలార్ సినిమా తెరకెక్కిస్తున్నారని చాలా రోజుల నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఎప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ కథ గురించి చెప్పిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇది నిజమే ఏమో అనిపిస్తుంది. కాగా ఉగ్రం కథలో ఫ్రెండ్స్ మధ్య పూర్తి స్థాయి శత్రుత్వం చూపించారు. మరి సలార్లో ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి. మరి సలార్ నుంచి అదిరిపోయే న్యూస్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్లు అసలు ఉంటాయా లేదా అని నిరాశ చెందుతున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్లను ఇంటర్వ్యూ చేయనున్నాడు. ప్రభాస్ సలార్ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్లు లేవని నిరాశ చెందుతున్న అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి మూవీ టీంను ఇంటర్వ్యూ చేయనున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్లతో ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. మూవీకి రిలీజ్ కు ముందు ఇదే అతి పెద్ద ప్రమోషనల్ ఈవెంట్ కానుంది. ప్రభాస్ తో రాజమౌళి ఇంటర్వ్యూ శనివారం డిసెంబర్ 16 ఉండనుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరిసారి ఇదే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 2తో ప్రభాస్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులతో ప్రభాస్ ఢీలా పడ్డాడు. అయితే సలార్ పై అతనితో పాటు ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. 400 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అయితే ఈ మూవీకి షారుఖ్ ఖాన్ డంకీ రూపంలో పెద్ద సవాలు ఎదురుకానుంది. ఇక సలార్ మూవీ నుంచి బుధవారం డిసెంబర్ 13 సాయంత్రం ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పుడు రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి రేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో మూవీ గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు రానున్నాయి? దర్శక ధీరుడు రాజమౌళి మరో హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడన్నది చూడాలి. సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హోమ్లే ఫిల్మ్స్ ఈ సినిమాను తెరకెక్కించింది. తమ సినిమాకు డంకీ నుంచి పోటీ ఉన్నా రిలీజ్ తేదీ మార్చకపోవడానికి జ్యోతిష్య కారణాలు ఉన్నాయని ప్రొడ్యూసర్ విజయ్ కిరగండూర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. సలార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్ నేడు డిసెంబర్ 13 రిలీజ్ అయింది. సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రంపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లింది. నేడు రిలీజ్ అయిన ఈ తొలి సాంగ్ కూడా ఎమోషనల్ గా మూవీ థీమ్ ను తెలిపేలా ఉంది. సలార్ నుంచి సూరీడే అంటూ ఈ సాంగ్ వచ్చింది. సలార్ మూవీలో దేవ, ప్రభాస్, వరదరాజ్ మన్నార్, పృథ్వీరాజ్ కుమారన్ మధ్య స్నేహాన్ని తెలిపేలా ఈ పాట ఉంది. దేవ, వరదరాజ్ చిన్నప్పటి నుంచే ప్రాణ స్నేహితులుగా ఈ పాటలో తెలుస్తోంది. హృదయాన్ని బరువెక్కించేలా ఎమోషనల్ ట్యూన్ ను ఈ పాటకు అందించారు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. సూరీడే సాంగ్ ను హరిణి వైటూరి పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. స్నేహాన్ని వర్ణిస్తూ ఉన్న లైన్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి.
సూరినే సాంగ్ను హరిణి వైటూరి పాడారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. స్నేహాన్ని వర్ణిస్తూ ఉన్న లైన్స్ ఈ పాటలో ఆకట్టుకుంటున్నాయి. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోనూ నీడలా ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసేడి కన్నువాడు అంటూ స్నేహానికి చిహ్నంలా ఉన్న లిరిక్స్తో ఈ పాట ప్రారంభమైంది. పాట మొత్తం ఓ ఎమోషనల్ మూడ్లోనే సాగింది. లిరికల్ వీడియోలోని కొన్ని సీన్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సలార్ నుంచి ఫస్ట్ సాంగ్ హిందీ, సూరజ్ హీ, తమిళం, ఆగాస సూర్యన్, కన్నడ, ఆకాశ గడియ, మలయాళం, సూర్యంగం లోనూ రిలీజ్ అయింది. ఆయా భాషలకు సింగర్లు, లిరిక్ రైటర్లు వేర్వేరుగా ఉన్నారు. సలార్ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ వస్తోంది. సలార్ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ దక్కింది. యాక్షన్ సీన్లలో వైలెన్స్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఏ రేటింగ్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సుమారు 2 గంటల 55 నిమిషాల పాటు ఈ మూవీ రన్ టైం ఉండనుంది. సలార్ చిత్రం డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆలోగానే ఈ మూవీ నుంచి ఫుల్ యాక్షన్తో మరో ట్రైలర్ కూడా వస్తుందనే అంచనాలు ఉన్నాయి. హొమ్మాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.